హాయ్. హలో. వెల్కమ్ టు యోగ్ స్టాక్. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి అని చెప్పేసి ఏవో రూమర్స్ రకరకాలుగా స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే ఎక్కువ ఈ రెడిట్ పోస్టుల్లోంచి చాలామంది కొన్ని చూసి ఈ రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే ఈ పోస్ట్‌లో 2024లో అంటే ట్రంప్ రాకముందు జరిగిన డిపోర్టేషన్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఒక 3, 4 ఎగ్జాంపుల్స్ అయితే నేను దీంట్లో షేర్ చేసుకుంటా. సో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం నలుగురికి షేర్ అయితే చేయండి. నాకు లైక్ ఇవ్వటం మర్చిపోకండి. ఎందుకంటే లైక్ ఇస్తే ఈ వీడియో ఎవరికన్నా షేర్ అవుతూ ఉంటుంది. ఎక్కువ లైక్లు వస్తే ఎక్కువ షేర్ అవుతుంది. అలా ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మీకు కానీ ఈ H1 మీద ఏమన్నా డిపోర్టేషన్స్ గురించి వాటి గురించి ఏదన్నా మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఏమన్నా అయినా ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇలాగే నాకు ఇంతకుముందు నేను పెట్టిన ఒక గోల్డ్ వీడియోకి ఎవరో మెన్షన్ చేశారు, $10,000 వర్త్ గోల్డ్ డిక్లేర్ చేయలేదని ఒక లేడీని డిపోర్ట్ చేశారంట H1B వీసా మీదే. సో అలా ఏంటంటే కొంచెం ఏమైనా ఎగ్జాంపుల్స్ ఎవరైనా పెడితే ఏంటంటే నెక్స్ట్ ఎవరైనా వచ్చేవాళ్ళు కానీ వెళ్ళే వాళ్ళు కానీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇంకా మనం టాపిక్లోకి వెళ్తే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో యాక్చువల్గా మరీ అంత భయంకరంగా అయితే ఏం లేదు. అందరు భయపడేంత సిచ్యువేషన్స్ అయితే ఏం లేదు. జనరల్గా జరిగేవి ఎవ్రీ టైం జరుగుతుంటాయి ఇలాంటివి. అంటే ట్రంప్ ఉన్నప్పుడే జరుగుతున్నాయి అని ఏం లేదు. కానీ ప్రజెంట్ అంటే యుఎస్సిఎస్ వాళ్ళు, సిబిపి వాళ్ళు, వీళ్ళు ఐస్ వాళ్ళు వీళ్ళంతా కలిసి కొంత టార్గెట్ అయితే చేస్తున్నారు. అది కూడా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అంటే లీగల్గా ఉండేవాడిని ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ఏ ఇబ్బంది లేకుండా మన సిస్టమ్కి ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఎవరు బతుకువాడు బతుకుతాను వాళ్ళని పట్టించుకోవట్లేదు. కానీ ఏదన్నా కొంత మన ట్యాక్స్ రిటర్న్స్ ప్రాబ్లమ్స్ లేకపోతే క్రిమినల్ ఇవి ఉన్న వాళ్ళు లేకపోతే ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళు చెక్ చేస్తున్నారు. అసలు ఈ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో డిపోర్ట్ చేయడానికి ముందు మన డేటా వాళ్ళ దగ్గర ఎట్లా వస్తుంది? ఎందుకంటే మనం వెళ్ళి అమెరికాలో ల్యాండ్ అయినా లేకపోతే అబుదాబిలోనో కొన్ని చోట్ల అబుదాబి, సౌదీ ఇటువైపు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అక్కడే చేసేసి పంపించేస్తారు. ఇంక వాళ్ళకి అమెరికాలో ఏముండదు. సో వీళ్ళ దగ్గర మన డీటెయిల్స్ ఎట్లా వస్తాయి, ఎట్లా ట్రాక్ చేస్తున్నారు అంటే మనము హైదరాబాద్లో కానీ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకోండి. హైదరాబాద్లో పాస్పోర్ట్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళ మన డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు యూఎస్ పంపించి మనం మళ్ళీ యూఎస్ ల్యాండ్ అయ్యే లోపు లేకపోతే నెక్స్ట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎక్కడుందో ఆ లోపు మన డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేసి అక్కడున్న సిబిపి ఆఫీసర్స్కి పంపిస్తున్నారు. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గరికి రాగానే మన పాస్పోర్ట్ చూడగానే సిబిపి ఆఫీసర్ దగ్గర మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు పంపించాలా అనేది డెసిషన్ తీసుకున్నారు. డిపోర్ట్ చేయాలా ఏం చేయాలి అనేది డెసిషన్ తీసుకుంటున్నారు అని చెప్పేసి న్యూస్ అనమాట. H4EAD వాళ్ళని డిపోర్ట్ చేశారు, 2 జాబులు చేస్తున్నారు అని చెప్పేసి అప్పుడు ఒక న్యూస్ వచ్చింది. అయితే 2 జాబులు చేస్తున్నందుకు డిపోర్ట్ చేస్తున్నారు అనేది అది నాకు డౌట్. ఎందుకంటే 2 జాబులు చేయొచ్చు అనుకుంటా మరి. ఎందుకంటే EAD ఉన్నప్పుడు చేయకూడదు అనేది ఏముంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే వాళ్ళు చెక్ చేసింది ఏంటంటే ఇప్పుడు 2 కంపెనీలకి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా. అంటే ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళకి వేరే కంపెనీలో చేస్తున్నామని తెలియదు అనుకోండి. ఓకే, వాళ్ళు క్రాస్ చెక్ చేసినప్పుడు మాకు తెలీదు వీళ్ళు చేస్తున్నట్టు అంటే అది ఇల్లీగల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అంటే చెప్పి 2 కంపెనీలు మాకు తెలుసు తను చేస్తుంది అని చెప్పో లేకపోతే ఆయన చేస్తున్నారని చెప్పో తెలుసు ఇబ్బంది ఏం లేదని కనుక ఆ కంపెనీ వాళ్ళు చెప్పినట్టుంటే ప్రాబ్లం లేదు. అంటే తెలియకుండా చేస్తే ప్రాబ్లం అయ్యి డిపోర్ట్ ఏమైనా చేస్తున్నారేమో నేను అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే ఇలాంటిదే ఒకటి ఇన్సిడెంట్ నేను రెడ్డిట్ పోస్ట్లో చదివాను అనమాట. ఈ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలోనే అయితే 2 జాబ్స్ చేస్తున్నారని చెప్పేసి డిపోర్ట్ చేశారు. కానీ యాక్చువల్ స్టోరీ ఏంటంట అంటే వీళ్ళు వాట్సాప్ చెక్ చేసినప్పుడు వీళ్ళు ప్రాక్సీ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారంట. ఈ H4EAD డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఆల్రెడీ మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వేరే వాళ్ళ కోసము కొంతమంది ఉంటారు కదా హౌస్ వైఫ్లు జాబులు అని వాళ్ళు ఇప్పుడు మనకి హైరింగ్ మేనేజర్ మనోడే అంత మనోళ్ళే అయితే ఏమవుతుందంటే ప్రాక్సీ ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. అంటే మన పేరు మీద వేరే వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారు. అలా ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి వాళ్ళకి ఇంత ఛార్జ్ చేస్తున్నారట. నేను ఇంటర్వ్యూ అటెండ్ అవుతాను, నాకు ఇంత $1,000 $500 వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవి వాట్సాప్ చాట్లో దొరికినాయంట ప్రాక్సీ ఇంటర్వ్యూకి ఛార్జ్ చేసినట్టు. అందుకని చెప్పి వాళ్ళని డిపోర్ట్ చేశారట. సో H1B డిపోర్టేషన్స్ జరగడానికి రీజన్ మెయిన్ ఏంటంటే మనకి ప్రాపర్ జాబ్ ఉండి క్లయింట్ కానీ ఇన్హౌస్ క్లయింట్ కానీ లేకపోతే ఈ వేరే క్లయింట్ కానీ ఎవరైనా సరే మనం పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మనం ప్రూవ్ చేసుకుంటానికి వాడు ఒకవేళ ఫోన్ చేసి ఎంప్లాయర్ని అడిగితే ఈ పర్సన్ మీ దగ్గర పని చేస్తున్నాడా అంటే ఎస్ అంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో డిపోర్ట్ ఎవరెవరు అవుతున్నారు అంటే జాబ్ లేకుండా H1B మెయింటైన్ చేసే వాళ్ళు,
లేకపోతే H1B మీద వస్తా అంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడో H1B మీద ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ ఇయర్ వస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏంటంటే ఇంకా వచ్చి జాబ్ ఎత్తుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా. కొంతమంది అప్డేటెడ్ ఎంప్లాయ్మెంట్ లెటర్ తీసుకోకుండా ఎప్పుడో 3 నెలల క్రితమో 4 నెలల క్రితమో ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ లెటర్ ఉంటుంది, ఆ ఎంప్లాయ్మెంట్ లెటర్ తీసుకొని పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో CBP ఆఫీసర్ వాళ్ళకి ఫోన్ చేస్తే అవునా ఈయన ఎవరో నాకు తెలియదు అని కంపెనీలు చెప్పటము. అంటే ఇప్పుడు జాబ్ ఉండి వచ్చేది ఒక రకము, జాబ్ ఎత్తుకోవడానికి వచ్చేది ఒక రకం. జాబ్ ఎత్తుకోవడానికి వచ్చే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతాయి అనమాట. ఆ ఎంప్లాయ్మెంట్ లెటర్ అనేది ఒకవేళ మీరు కనుక ఎవరైనా వస్తున్నట్టుంటే మీ దగ్గర ఎప్పుడో అవుట్డేటెడ్ ఎంప్లాయ్మెంట్ లెటర్ పెట్టుకుని రాకండి. మీరు అప్డేట్ చేసుకోండి. మీ కన్సల్టెంట్ ఎవరైతే ఉంటారో కన్సల్టెంట్తో మాట్లాడుకొని నేను బయలుదేరుతున్నా, నేను యూఎస్ వద్దాం అనుకుంటున్నా, మరి నాకు అప్డేటెడ్ ఎంప్లాయ్మెంట్ లెటర్ పంపించు. ప్లస్ మీరు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ల్యాండ్ అయ్యే టైంకి ఎవరైతే మీ క్లయింటా లేకపోతే ఇన్హౌస్ క్లయింటా ఎవరైనా సరే వాళ్ళకి అప్డేట్ చేయండి. నాకు ఒకవేళ నీకు ఫోన్ వచ్చినా ఏమైనా వచ్చినా డీటెయిల్స్ క్లియర్గా చెప్పు అని. కొంత 2024లో జరిగిన రెడిట్ పోస్ట్లో ఉంటాయి కూడా, అవి కూడా చూసి రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇదేంటంటే మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ యాక్ట్ అని, మిస్రిప్రజెంటేషన్ కిందకు వస్తుంది. అంటే మన ఎంప్లాయ్మెంట్ లేకపోయినా కూడా మనం యూఎస్ వస్తున్నాము అనేది, అంటే H1B రూల్ ప్రకారం ఎంప్లాయ్మెంట్ ఉంటేనే రావాలి కాబట్టి మిస్రిప్రజెంటేషన్ కింద వాళ్ళు డిపోర్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ గ్రీన్ కార్డ్స్ వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు, గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేస్తున్నారు. అంటే జనరల్గా గ్రీన్ కార్డ్ రూల్ ప్రకారము ఏంటంటే యుఎస్లో లాఫుల్ రెసిడెంట్గా ఉండాలి, యూ కెన్ విజిట్ అనదర్ కంట్రీ. బట్ ఏంటంటే చాలామంది పేరెంట్స్ వింటర్లో ఇండియాలో ఉంటారు, సమ్మర్కి యుఎస్ వస్తారు అనమాట. ఎందుకంటే వాళ్ళ గ్రీన్ కార్డ్ స్టేటస్ అనేది అలా ఉంచుకోవడానికి వస్తారు. 180 days కనుక మీరు క్రాస్ అయ్యి ఇండియాలో ఉంటే బెటర్. మీరు వచ్చే ముందు ఒక్కసారి మీ అటార్నీతోని మాట్లాడి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకురావాలి ఏంటి, మరి రీఎంట్రీ పర్మిట్ తీసుకోవాలా ఏంటి ఒకసారి అడిగి వస్తే బెటర్. ఇదొక్కటే మెయిన్ గ్రీన్ కార్డ్ వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మెయిన్ చాలామంది పెద్దవాళ్ళకే వస్తుంది ఈ ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అంటే పేరెంట్స్ పిల్లలకు సిటిజన్షిప్ వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ గ్రీన్ కార్డులు అప్లై చేయటాలు ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమో జాబులు చేయరు, రిటైర్డ్ పీపుల్ కదా. సో కాబట్టి ఏంటంటే వాళ్ళ గ్రీన్ కార్డ్ తోటి అదొక మన టూరిస్ట్ వీసా లాగా అప్ అండ్ డౌన్ వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు 6 months వెళ్ళడం 6 months రావడం ఇలాంటివి చేస్తే ఏంటంటే క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉంది యాక్చువల్గా. ఎందుకంటే 180 days కన్నా ఎక్కువ ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు మీద ఏమైనా లీజ్ అగ్రిమెంట్ ఉందా, మీ పేరు మీద ఓన్ హౌస్ ఏమైనా ఉందా, లేకపోతే కార్ ఉందా, లేకపోతే క్రెడిట్ కార్డు ఉందా, అంటే యూఎస్కి మనం అటాచ్ అయ్యి ఉన్నామని ప్రూవ్ చేయాలి కదా. గ్రీన్ కార్డు అంటే ఏంటంటే లాఫుల్ ట్యాక్స్ రెసిడెంట్, సో పర్మనెంట్ రెసిడెంట్ కదా. అంటే ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ జనరల్గా అయితే ఫైల్ చేయాలి, నాకు తెలిసినంత వరకు అయితే ఫైల్ చేయాలి. మీరు ఒకసారి లాయర్తో చెక్ చేసుకోండి. గ్రీన్ కార్డు ఉన్న ఎవ్రీ పర్సన్, అంటే మరి పేరెంట్స్కి ఏమి ఉండదు కదా, శాలరీ ఉండదు, ఎంప్లాయ్మెంట్ ఉండదు, వాళ్ళు ఎలా ఫైల్ చేయాలి అంటే 0 tax అనేది ఫైల్ చేస్తాం. ఈవెన్ ఇండియాలో అయినా మన ఎంప్లాయ్మెంట్ లేకపోతే మనం కొన్ని సార్లు ఏమైనా ఎఫ్డీలు అవి ఉండి మనం ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేసుకోవాలి అంటే కనుక మనకు ఎంప్లాయ్మెంట్ లేదు, నో ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి మనం ట్యాక్స్ ఫైల్ చేస్తాం అనమాట. 0 tax దానికి ఏం లేదు. అట్లా ఏదన్నా ఎఫ్డీల మీద ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే మళ్ళీ మనకు వచ్చేస్తుంది. సో ఇది కూడా అంతే. గ్రీన్ కార్డ్ వాళ్ళు ఎవరైనా సరే పెద్దవాళ్ళు పేరెంట్స్ కనుక జాబ్లు అవి లేకపోయినా జస్ట్ ఎవ్రీ ఇయర్ ఈవెన్ 0 నో ఇన్కమ్ 0 అనేసి ట్యాక్స్ ఫైల్ చేస్తే వీళ్ళకి ప్రూఫ్ అనేది ఉంటుంది ఎవ్రీ ఇయర్ రావడానికి. సో ఇది ఒకసారి మీరు మీ అటార్నీ చెక్ చేసుకోండి, కంపల్సరీ ఫైల్ చేయాలా అవసరం లేదా అనేది. నేను కొన్ని పోస్టులలో చదివిన దాంట్లో వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ నేను మీకు చెప్తున్నా. కంపల్సరీ వాళ్ళు 0 ట్యాక్స్ అయితే ఫైల్ చేయాలట. సో ఇవి కొన్ని పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఇష్యూస్ అయితే జనరల్గా జరుగుతున్నాయి. సో మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ క్లయింట్ లెటర్స్ పెట్టుకోండి, వాట్సాప్ హిస్టరీలు చాట్ హిస్టరీలు జాగ్రత్తగా పెట్టుకోండి. H1B వాళ్ళు ఎవరైనా ఉంటే 2 జాబులు చేసినా 3 జాబులు చేసినా మరి అది లీగలా ఇల్లీగలా అనేది దానికి ఎక్కడ క్లారిటీ అయితే లేదు, కానీ వేరే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేటట్టు చూసుకోండి. సో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో చెప్పుకునేంత పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. హ్యాపీగా ఇండియా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి, రావాలనుకున్న వాళ్ళు రండి. కానీ ఒక్కటి ఏంటంటే అదే చెప్పా కదా, మన వ్యూయర్ ఆల్రెడీ అతను ఇండియాలో ఉన్నాడు, స్టిల్ ఇంకా పాస్పోర్ట్ కోసం వెయిటింగ్, ఎక్స్టెన్షన్ కోసం వెళ్ళాడు. ఎక్స్టెన్షన్ దగ్గర అతనికి చిన్న పిటి క్రిమినల్ కేసు అయితే ఒకటి ఉంది, ఇంకా పాస్పోర్ట్ అయితే చేతికి రాలేదు. సో అలాంటివి ఏమన్నా మీకు పిటి క్రిమినల్ కేసులు ఏమన్నా ఉంటే మాత్రం మీరు అవాయిడ్ ట్రావెలింగ్ చేయకుండా స్టాంప్ కోసం వెళ్లకుండా ఉండడమే బెటర్ అనమాట. అన్లెస్ అంటే ఎమర్జెన్సీ అయితే మనం చేయగలిగేది ఏం లేదు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను షేర్ చేసుకుందాం అనుకో. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.